విస్తారమైన సైన్యం వచ్చేసిందండి ఒక్క సేవకుని పట్టుకోవటానికి. ఓ పట్టణం మీదకి యుద్ధం చేయటానికి రాలే, ఒక సేవకుని పట్టుకొని వెళ్ళిపోదామని వచ్చారు. ఎలీషా సేవకుడు ఒకడు సడన్లో తలెత్తి చూడగా శత్రు సేన దూసుకొని వస్తుంది ఎదుటి భాగంలోకి. ఆ సేన యొక్క వేగాన్ని చూసి గుండెల్లో బుగులు పుట్టి, అయ్యో దైవజనుడా, ఇక మన పని అయిపోయింది, మన ఉన్నది ఇద్దరమే. ఆ సైన్యం మహాసైన్యం, గుర్రములు రథములు కలిగిన మహాసైన్యం మళ్ళీ పట్టుకోవటానికి వస్తున్నారు. దైవజనుడా, మన పని అయిపోయింది అని ఓని ఏడ్చేస్తున్నాడు. గుండె జారిపోయింది, కలవరపడ్డాడు. అప్పుడు దైవజనుడు ఆ సమయంలో, అవునా, అరే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఈ సందర్భాన్ని ఎలా ఎదుర్కోవాలి, మనం ఉన్నది ఇద్దరమే, ఆ మహాసైన్యాన్ని ఓడించే బలం అందరు లేదే, ఇప్పుడు ఏం చేస్తే బాగుండు అని కలవరపడలే. అతడు వెంటనే చెప్పిన మాట, భయపడవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండంతల అభిషేకం పొందిన దైవజనుడు, దేవుని ఆత్మచేత నిండుకున్న దైవజనుడు, ప్రతికూలమైన పరిస్థితి ఎదురు పడగా ఆ క్షణములోనే విశ్వాసంతో ఒప్పుకోలు చేస్తున్నాడు. భయపడకు. ఎందుకు భయపడుతున్నా? మరి అంత పెద్ద సైన్యం వస్తుంది కదా, వారు లెక్క పెట్టడం అసాధ్యం. అంతమంది సైన్యం వస్తే భయపడక ఏం చేయాలయ్యా అని సేవకుడు అధైర్యంగా మాట్లాడితే, అప్పుడు సేవకుడు విశ్వాస ఒప్పుకోలు చేయిస్తున్నాడు. భయపడకు సేవకుడా, వారు ఎంతమంది వస్తున్నారో వారి లెక్క ఎంతో నువ్వు లెక్కించగలిగితే లెక్కించు. వారి పక్షంలో ఉన్న వారి కంటే మన పక్షంలో ఉన్నవారు అధికులై ఉన్నారు. స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. వాస్తవానికి అక్కడ ఎవరు లేరు. దట్ ఈస్ వాట్ వి కాల్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో ఒప్పుకోలు చేయుట. అనేక సార్లు నేను మిమ్మల్ని చేతులెత్తి ఈ మాట రిపీట్ చేయమని మిమ్మల్ని అడగటానికి కారణం అదే. ఫెయిత్, విశ్వాసంలో సృజనాత్మక శక్తి దాగి ఉంది. ఆమేనంటారా? చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తి పరిపూర్ణమైన విశ్వాసంతో సందేహించకుండా, పరిపూర్ణమైన విశ్వాసంతో ఒప్పుకోలు చేస్తూ, తాను ఏదైతే కన్ఫెషన్ చేస్తున్నాడో, ఒప్పుకుంటున్నాడో, ఆ ఒప్పుకోల్లోనే దేవుడే దిగి వచ్చి మనం ఏది ఒప్పుకుంటున్నామో ఆ కార్యాన్ని మన ముందు నిలబెడతాడట. అందుకే బైబిల్ సెలవిస్తుంది, విశ్వసించుట నీ వలనైతే విశ్వసించు వానికి, చెప్పండి గట్టిగా, సమస్తము సాధ్యం. పరిస్థితితో మాట్లాడడమే విశ్వాసం. దేవునితో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సమస్యతో నువ్వు మాట్లాడాలి. సమస్యని కమాండ్ చేయాలి, దేవుని కమాండ్ చేయకూడదు. సమస్యని కమాండ్ చేయి. యేసయ్యా నువ్వు చేయమని అడుగుతున్నాను, అది కాదు. ప్రభా రిక్వెస్ట్, ప్రభా పరిస్థితి కార్యం జరిగించండి, నాలో విశ్వాసం పెంచండి. నీలో ఒక పరిపూర్ణమైన విశ్వాసం తెచ్చుకో. ఏమాత్రం కదలకుండా నీ విశ్వాసాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోలు చేస్తూ, నీ సమస్య ఏదైనా సరే ఆ సమస్యని విశ్వాసంతో ఖండించు, విశ్వాసంతో గద్దించు, విశ్వాసంతో హెచ్చరించు, విశ్వాసంతో కలుగునుగా కానీ ప్రకటించు. నీ విశ్వాసం దేవుడు అంగీకరించగలిగితే నువ్వు అన్నది అలాగే జరుగుతుంది. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.